నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా అరెస్టుల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరో మాజీ మంత్రికి కూడా ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిణామాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో హీట్ రాజేస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా క్వాడ్జ్ అక్రమ మైనింగ్ కేసులో ఇప్పుడు అనిల్కు కొంత ఉచ్చు బిగుస్తున్నటువంటి క్రమంలో మరోవైపు మొన్నటికి మొన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల దానికి సంబంధించినటువంటి కేసులో కూడా ఇప్పుడు తాజాగా పోలీసులు నోటీసులు ఇవ్వడం, మరోవైపు 26వ తారీఖున ఆయన్ని విచారణకు హాజరు కమ్మని కూడా కోరటం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్కి ఏమన్నా రంగం సిద్ధం అవుతోందా అనే ఒక చర్చ బలంగా సాగుతోంది. అసలు అరెస్టు జరిగే అవకాశాలు ఉన్నాయా, మరి అసలు అక్రమ మైనింగ్ క్వాడ్కి సంబంధించి రుస్తుం మైనింగ్ సంబంధించిన ఎపిసోడ్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అనిల్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని, ఆయన కూడా అరెస్టులకు భయపడేది లేదు అని స్పష్టంగా చెప్పినటువంటి పరిణామం మనం చూస్తున్నాం. ఏంటి, నిజంగానే అరెస్ట్ జరిగే అవకాశం ఉంటుందా, లేకుంటే అక్రమ మైనింగ్ ఎపిసోడ్లో ఏం జరిగింది అసలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్గా చెప్పబడుతుంది లిక్కర్ స్కామ్. ఈ క్వాడ్జ్ స్కామ్ ఉందే, ఇది దానికి దాదాపుగా ఈక్వల్గా స్కామ్, పెద్ద స్కామ్ ఇది. రెండో అంశం, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది వాళ్ళ ఛార్జ్ షీట్లో పేజ్ నంబర్ 298, పేజ్ నంబర్ 311లో జగన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేశారు. ఈ తర్వాత క్వాడ్జీ ఒక పెద్ద అక్రమ మైనింగ్ అనేది వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో జగన్ రెడ్డి గారి పరిపాలనలో చేసిన అక్రమాలన్నీ సక్రమంగా వెలుగు తీసుకొస్తూ అరెస్ట్ చేస్తూ ఉంటే జైలు బాటపడతా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన క్వాడ్జీ అక్రమ మైనింగ్ కేసు ఎంత పెద్ద కేసు అంటే, ఈ కేసులో ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. ఆయన ఈ కేసులో A4గా ఉన్నారు. అందులో కేసు విచారణలో భాగంగా ఈ కేసుకు సంబంధించి బి శ్రీకాంత్ రెడ్డి అని అతన్ని హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని విచారణకు తీసుకొని విచారించారు. బి శ్రీకాంత్ రెడ్డి ఆశ్చర్యకరమైన గొప్ప సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఏంటంటే బి శ్రీకాంత్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళంతా పార్ట్నర్గా కలిసి అక్రమ క్వాడ్జ్ మైనింగ్లో భారీగా సంపాదించాము అని చెప్పాడు ఆయన. సంపాదించిన సొమ్ముని గూడూరులో 100 ఎకరాల్లో ఒక వెంచరు, నాయుడుపేటలో 50 ఎకరాలతో రియల్ ఎస్టేట్ వెంచరు, హైదరాబాద్లో తుర్కయాంజిల్లో ఒక రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ వెంచరు, హైదరాబాద్ మణికొండ దగ్గర ఇంకో పెద్ద రియల్ ఎస్టేట్ వెంచరు, ఇట్లా రకరకాల రియల్ ఎస్టేట్లో భారీ పెట్టుబడులు పెట్టారు వీళ్ళందరూ కలిసి జాయింట్గా. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన నేతలు, అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రజల దృష్టిలో వీళ్ళిద్దరికి పడదు, 2 బ్యాచీలు 2 గ్రూపులు అని ఒక బాగా నమ్మకం ఉండింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే అది పైకి మాత్రమే, లోపల అందరూ కలిసి అక్రమాలు కలిసిమెలిసి చేసుకున్నారు. ఎట్లా చేశారంటే, ఒక శాస్త్రవేత్త సైంటిస్టు బాగా ప్రెసిషన్గా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఎట్లయితే పరిశోధనలు చేస్తాడో ఆ విధంగా ఈ స్కామ్ కూడా రూపొందించారు. ఈ క్వాడ్జీ స్కామ్కి వచ్చేసరికి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు 250 కోట్ల స్కామ్ అని వెలుగులోకి వచ్చింది. ఈ 250 కోట్లు ఏంటంటే, ఈ స్కామ్ చేయటం వల్ల గవర్నమెంట్కి రావాల్సిన పన్ను రూపంలో, సెస్ రూపంలో రావాల్సిన 250 కోట్లు. అసలు స్కామ్ ఎంత అంటే, క్వాడ్జ్ ఇప్పుడు కాస్ట్లీ అంటే క్వాలిటీ క్వాడ్జ్ 1 టన్ను వచ్చేసి 5 లక్షల నుంచి 6.5 లక్షలు ఉంది. వీళ్ళు వెలుగులోకి అక్రమంగా తవ్వుకున్న క్వాడ్జీ వాల్యూమ్ ఎంత అంటే 63,317 మెట్రిక్ టన్స్. అంటే 63,000 మెట్రిక్ టన్స్ ఇంటూ 6 lakhs వేసుకున్నా కూడా 36,000 crores స్కామ్ ఇది. దీంతో పాటుగా శ్రీకాంత్ రెడ్డి చెప్పిన అంశాలు ఏంటంటే, ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏం చేశారంటే, ఆ పరిసర ప్రాంతాల్లో క్వాడ్జీ ఎవరైనా మైనింగ్ చేస్తూ ఉంటే అక్రమంగానే సక్రమంగానే ఒక్కొక్క టన్నుకి 7,000 నుంచి 10,000 దాకా వీళ్ళు కలెక్ట్ చేశారు. అది సపరేట్ మళ్ళీ బడ్జెట్, అంటే సపరేట్ స్కీమ్. అది ఒక పక్కన అక్రమంగా మైనింగ్ చేయటం, రెండోది ఆ ఏరియాలో మైనింగ్ ఎవడన్నా చేయని, అక్రమంగా చేయని సక్రమంగా చేయని టన్నుకి 7,000 నుంచి 10,000 కలెక్ట్ చేశారు. ఈ మొత్తం కలిసి పెద్ద ఎత్తున 1,000 కోట్ల అమౌంట్లో తాడేపల్లి ప్యాలెస్కి పర్ మంత్ 40 కోట్లు పంపించారని వెలుగులోకి వచ్చింది. అది శ్రీకాంత్ రెడ్డి వాన్మూలంలో ఒప్పుకున్నాడు. సో ఈ విధంగా చెప్పటం వల్ల ఇందులో అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి తెర మీదకి రావటం, ఆయన చుట్టూ మెడ చుట్టూ చుట్టుకోవడం, ఏ క్షణమైన అరెస్ట్ అనే పేరు బయటికి చక్కర్లు కొడతా ఉంది. సో అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటంటే, నోటి దోలా ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దాంతోపాటు కూడా ఈయన అక్రమ సంపాదన, అక్రమ మైనింగ్ ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాడని.
ఈ క్వాడ్జీ ఇంత కాస్ట్లీ మినరల్ ఎందుకు అయిందంటే యాక్చువల్గా ఇది ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్లో రా మెటీరియల్గా వాడతారు. అది గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్, సిరామిక్ మ్యానుఫ్యాక్చరింగ్, రిఫ్రాక్టరీస్ ఇండస్ట్రీస్, సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, రకరకాల ఇండస్ట్రీస్లో వాడతారు కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువ. వీళ్ళు ఏం చేశారంటే అక్రమంగా తవ్వుకొని చెన్నై పంపించి చెన్నై నుంచి చైనా పంపించేశారు. అంటే ఈ అమౌంట్ విదేశాలకి తరలి వెళ్ళింది. సో అప్పుడు ఈడీ ఎంటర్ అవ్వాల్సిన, దట్ ఈస్ వాట్ ఐఎమ్ కమింగ్. సో ఇక్కడ ఈ దర్యాప్తుతో పాటుగా ఇట్ అట్రాక్ట్స్ పిఎంఎల్ఏ, ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. నంబర్ 1. నంబర్ 2, అనిల్ కుమార్ యాదవ్ను కనుక అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటే దాని ద్వారా ఆయనకి సపోర్ట్ చేసింది ఎవరు? మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద స్కామ్ అనేది జరగదు. రెండోది, ఇంత అక్రమ తవ్వకాల్లో జెలటిన్ స్టిక్స్ కానీ బ్లాస్టింగ్ మెటీరియల్ కానీ కొని వాడారు. జెలటిన్ స్టిక్స్, బ్లాస్టింగ్ మెటీరియల్ అనేది పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా కొనకూడదు, వాడకూడదు, స్టోరేజ్ చేయకూడదు. ఇది ఇంకొక నేరం. వీళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే ఈ మైన్స్లో ఉన్న ఏరియా మాత్రం గవర్నమెంట్ ల్యాండ్లో కాకుండా చుట్టుపక్కల ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన వాళ్ళ ల్యాండ్లో కూడా భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని దొబ్బేసి ఆ ల్యాండ్ కూడా వీళ్ళు స్వాధీనం పరుచుకొని అందులో కూడా వీళ్ళు అక్రమ మైనింగ్ చేశారు. దానివల్లే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఈ మైనింగ్ స్కామ్తో పాటుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. సో ఇన్ని రకాల వీటితో పాటుగా రెడ్డి ఆమె ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి కేసు కూడా ఒకటి, అది డిఫరెంట్. ఈ క్వాడ్జీకి సంబంధించి సో ఇన్ని రకాల కేసులు, బ్లాస్టింగ్ మెటీరియల్, ఇవన్నీ కూడా అవినీతి అక్రమాలు జరిగినాయి. సో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్ట్ కాబోతున్నాడు అనేది అవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక వార్త చక్కర్లు ఏం కొడుతుందంటే ఆయన అరెస్టు అనివార్యం కాబట్టి ఆయన ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయాడని ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. మరి విదేశాలకు వెళ్ళారా, వేరే చోట తలదాచుకున్నారా? ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అరెస్ట్ అవ్వనియండి, చేసుకోండి అని అన్నాడు అని, అది జనరల్గా అందరూ చెప్పే డైలాగ్. తర్వాత పోలీసులు వెతుకుతున్నప్పుడు దొరకకుండా దొంగాట ఆడతారు. ఒకవేళ దొరికి విచారణకు వస్తే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు. సో ఇవన్నిటిని అధిగమించి దర్యాప్తు సంస్థల టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ద్వారా, అంటే నేనేమంటే రీసెంట్ ఏదైతే మిథున్ రెడ్డి అరెస్ట్ సందర్భంలో కూడా ఈయన ఖండించాడు. ఆయన వాయిస్ మొదల నుంచి కూడా కొద్దిగా అగ్రెసివ్గా ఉన్న మనిషి, నోటి దూల ఎక్కువగా ఉన్న మనిషి. కానీ అరెస్ట్ చేసుకోండి అని పేర్ని నాని కూడా గతంలో అన్నాడు. మరి ఈరోజు పేర్ని నాని అబ్స్కాండింగ్ ఫరారీలో ఉన్నాడు. సో అన్నీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అంతే చేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతే చేశారు. సో అదంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆ విధంగా చేస్తారు. అది ఒకటే స్కీమ్, ట్రైనింగ్ కదా. అరెస్ట్ చేసుకోండి నాకేంది అనాలా, అరెస్ట్ టయానికి వచ్చినప్పుడు దాని దొంగాట ఆడాలా, ఒకవేళ చిక్కితే మాత్రం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు. ఇది ఈ స్కామ్లో అనిల్ కుమార్ యాదవ్ను కనుక అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే ఆయనకి జగన్ రెడ్డి గారి సపోర్ట్ లేకుండా ఈ స్కామ్ జరగదు. ఇది పెద్ద అమౌంట్తో కూడిన స్కాము. అంటే ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కాము, క్వాడ్ స్కామ్ పెద్దవి మిగతా వాటితో పోలిస్తే. ఎస్, చాలా బిగ్గెస్ట్ స్కామ్. ఎందుకంటే వెలుగులోకి రాని అంశాలు ఇంకా చాలా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఈ ముఠాకి సహకరించింది ఎవరు, బిగ్ బాస్ ఎవరు, కిక్ బ్యాక్స్ ఎట్లా వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళినాయి, ఇందులో కూడా మళ్ళీ ఇంకేమైనా సూట్ కేసు కంపెనీల నుంచి వెళ్ళినాయా, విదేశాల్లో మళ్ళీ ఏమైనా పెట్టుబడులు పెట్టారా, ఈ రకరకాల అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇది కూడా బిగ్గెస్ట్ స్కామ్గా చెప్పబడుతూ బిగ్ బాస్ మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి చెప్పిన అంశాలను బట్టి ఇవన్నీ నెల నెల ఆయనకి ఇచ్చామని చెప్పారు. కాబట్టి ఇవి అటు చుట్టి ఇటు చుట్టి మళ్ళీ లిక్కర్ స్కామ్ కాకుండా ఈ స్కామ్ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు ఆల్రెడీ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి చెప్పిన స్టేట్మెంట్ లో తాడేపల్లి ప్యాలెస్ పంపించామని చెప్పాడు. సో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దొరికితే ఇంకా డీటెయిల్స్ అన్ని పూర్తి స్థాయిలో వెలుగులోకి వస్తాయి. ఇది కూడా ఖచ్చితంగా మళ్ళీ ఆ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్న స్కామ్ పెద్ద స్కామ్ గా మనకి ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సో ఈ వ్యవహారం ఇట్లుంటే ఇప్పుడు ఈ ప్రశాంతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి గారి మ్యాటర్లో కూడా ఈయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య ఈయన జస్ట్ ఆ సమావేశంలో పాల్గొనడం మాత్రమే ఈయన చేసింది. మరి ఇప్పుడు ఎందుకు ఇతన్ని సాక్షిగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు పిలిచారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆ డాష్ పైన ఈయన షేర్ చేసుకున్నాడు. ఈయన ప్రత్యక్ష సాక్షి. రెండోది ఈయన దానికి సపోర్ట్గా కూడా మాట్లాడాడు. సో ఇందులో ప్రధానమైన విట్నెస్గా ఆయన కూడా తీసుకునే అవకాశం ఉంది. అక్కడ మాట్లాడటం కూడా సపోర్టింగ్గా మాట్లాడాడు కాబట్టి ఆ కేసులో అది డిఫరెంట్ కేసు, ఇది అక్రమ ఆర్జన కేసు. అది సో మొత్తానికి అయితే మాత్రం అరెస్ట్ అయితే మాత్రం జరిగే అనివార్యమైన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి. మొత్తం మీద మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉచ్చు బిగుస్తోంది. ఖచ్చితంగా అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో కార్డ్ స్కామ్లో ఇంకా ఎవరెవరు ఏ అంశాలు కొలిక్కి వస్తాయి, తెర మీదకి వస్తాయి కూడా వెయిట్ చేస్తుందాం. మొత్తం మీద అరెస్ట్ అనివార్యం అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.